ధార ప్రేమధార బైబిలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. ప్రవచన గ్రంథం దానియేలు గ్రంథం ప్రభువగు యెహోవా ఆదేశించి ప్రవక్తచే ప్రబోధించిన ప్రవచనాల గ్రంథం దానియేలు గ్రంథం. ప్రియ శ్రోతలు, బాగున్నారా? మీ సమస్యలు, మీ కష్టనిష్ఠురాలు పంచుకోవడానికి మీకు ఆత్మీయులైన స్నేహితులున్నారా? మీ తలంపులు, మీ భావోద్వేగాలు అర్థం చేసుకుని మిమ్ములను ఆదరించే సన్నిహిత స్నేహితుడు ఒక్కడైనా ఉండాలి. మన ఉద్రేకాలలో సమతౌల్యం ఉండాలి, లేకపోతే అట్టిట్టయిపోతాము. మరొక విశ్వాసితో పంచుకున్నప్పుడు భారం కొంతవరకు తగ్గుతుంది. దేవుని ప్రేమ ఎవరి ద్వారా నీలోకి ప్రవహిస్తుందో, ఎవరి ద్వారా నీకు ఆదరణ కలుగుతుందో, దేవుని ప్రేమ ముక్కలు చెక్కలైపోయిన బ్రతుకును మరమ్మతు చేస్తుంది. ఆ ముక్కలను సమకూర్చి అతికించి మనల్ని బ్రతికిస్తుంది. అట్టి ప్రేమ నీవు వినే సందేశం ద్వారా, లేదా నీతో సంప్రదించే దైవ సేవకుని ద్వారా, లేక నీకు ఆత్మీయుడైన ఒక నేస్తం ద్వారా, లేదా నీకు ఇప్పుడే అందిన ఒక ఉత్తరం ద్వారా నీలోకి ప్రవహించవచ్చు. దేవుని ప్రేమ నీ మనస్సును అభిషేకిస్తుంది. ప్రేమ స్వచ్ఛందం, అది బలవంతం కాదు. పరలోకం ప్రేమకు మూలస్థానం. ఈరోజు మిమ్ములను రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంతో నేటి పాఠానికి ఆహ్వానిస్తున్నాము. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. నీవు వెతకకుండా, నీవు అడగకుండా వచ్చిన ఈ ప్రేమను తీసుకోకుండా ఉన్నావు అంటే నీవే నష్టపోతావు. సరే, రండి ప్రార్థించుకుందాము. మా పరమతండ్రి, దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవు మమ్మలను ఎంతో ప్రేమించావు. నీయందు, నీ నామమందు భయభక్తులు గలవారి జీవితాలలో నీతి సూర్యోదయం. దేవా, నీ రెక్కల నీడలో మాకు ఆరోగ్యం. ఈరోజు మా శ్రోతలందరినీ మీ కృపాసనము చెంతకు తెస్తున్నాము. వారి వ్యక్తిగత అక్కరలు క్రీస్తునందు తీరుతాయనే నమ్మకంతో వారు నీ సన్నిధిని ఆశ్రయిస్తున్నారు. మమ్మలను కనికరించండి. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. మా శ్రోతలను మీ వాక్యముతో వెలిగించండి. వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ నీతో, నీలో నిలకడగా ఉండగలుగునట్లు బలపరచండి. మా శ్రోతల వ్యక్తిగత సాక్ష్యాన్ని నూతనపరచండి. మా దేశమును, దేశ ప్రజలను, దేశ పరిపాలకులను, నాయకులను దీవించండి. దేశము సుభిక్షమై ఉండునట్లు, ప్రజలలో ఆధ్యాత్మిక నైతిక విలువలు పాటించబడినట్లు వారిని దీవించండి. రోగగ్రస్తులను ముట్టి వారిని స్వస్థపరచండి. యువతరం మేల్కొని నీ దర్శనము చూచి నీ బిడ్డలై నీ అడుగుజాడలలో నడిచే కృప అనుగ్రహించు దేవా. నేటి వాక్యాధ్యయనమందు మాకు నూతన అనుభవాలు మరిన్ని దయచేయమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి మహిమాన్విత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం నుండి పాఠం ప్రారంభిస్తున్నాము. ఈ అధ్యాయంలో బబులోను పతనం, బెల్షస్సరు విందు మీకు జ్ఞాపకముందా? బెల్షస్సరు నెబోనిడస్ కుమారుడు, నెబుకద్నెజరు మనుమడు. దానియేలు గ్రంథం 7-8 అధ్యాయాల తరువాత సన్నివేశం 5వ అధ్యాయంలో ఉంది. ఈ క్రమాన్ని మా శ్రోతలు గుర్తించాలి. బెల్షస్సరు రాజు విందు చేశాడు. ఆ విందుశాల చాలా పెద్దది. గోడలు అలంకరించబడినవి. హీబ్రూ భాషలో తాత అనడానికి ప్రత్యేకంగా మాట లేదు.
తండ్రి అనే అంటారు. ఆ మాటకొస్తే యేసుక్రీస్తును దావీదు కుమారుడు అంటాము గదా. పూర్వీకులు అనడానికి పితరులు అంటారు, అంటే తండ్రులు అని అర్థం. అసలు త్రాగటమే దుర్వ్యసనం. మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారముంది, ఆత్మపూర్ణులై ఉండండి అని పౌలు ప్రబోధం. పైగా బెల్షస్సరు యెహోవా మందిర పాత్రల్లో నుంచి మద్యం తాగుతున్నాడు. ఈ విధంగా దైవదూషణ, అపచారం చేశాడు బెల్షస్సరు. పరిశుద్ధ వస్తువులు పరిశుద్ధులకే, త్రాగుబోతుల కోసం కాదు. బెల్షస్సరుకు తీర్పు సమయం వచ్చింది. దేవుడు గోడమీద తన చేతితో తన తీర్పును రాస్తున్నాడు. బెల్షస్సరు చేసిందేమిటి? విగ్రహాలను స్తుతిస్తున్నాడు. అదే సమయంలో తాగుతున్నాడు. నిజమైన దేవునికి చెందిన పాత్రలను అపవిత్రపరుస్తున్నాడు. దేవుడు త్వరలో తన ప్రజలను విమోచిస్తాడు. 70 ఏండ్ల చెర అంతమవుతుంది. అన్య రాజ్యాల కాలాలు ఒకదాని వెంబడి ఒకటి ముగింపునకు వస్తాయి. ఆ విందులో వేల కొలది మంది ఉన్నారు. అందరూ గోడమీద ఏదో రాస్తున్న హస్తాన్ని చూచారు. రాయబడిన అక్షరాలను కూడా అందరూ చూచారు. అందరూ భయభ్రాంతులయ్యారు. విశేషించి రాజు గజగజ వణికిపోయాడు. బెల్షస్సరు తన తాత అయిన నెబుకద్నెజరులాగే ఆస్థాన విద్వాంసులను పిలిపించాడు. ఈ రాతను చదివి చెప్తే ఎవరికైనా బహుమానమిస్తాను. నా తండ్రి తరువాత నేను, ఆ తరువాత ఈ రాత చదివి చెప్పగలవాడు అధిపతి అవుతాడు అంటూ ప్రకటన చేశాడు. ఆ రాత ఏ భాషో ఎవరికీ తెలియదు. అది హీబ్రూ కల్దీయ భాష కాదు. రాజ్యంలో ఎక్కడా ఈ భాష వాడుకలో లేదు. అలాగైతే దాన్ని ఎందరో చదవగలిగేవారు. అది దేవుని భాష, దేవదూతల భాష. దాన్ని చదివి చెప్పగలవాడు ఆత్మపూర్ణుడైన వ్యక్తి అయి ఉండాలి. అది మరెవరికీ సాధ్యం కాదు. చదివి దాని అర్థం చెప్పే వ్యక్తి దేవుని ఆత్మ గలవాడై ఉండాలి. దానియేలు దేవుని ఆత్మను బట్టి దానిని చదవగలడు, దానికి అర్థం చెప్పగలడు. అది అతడు నేర్చుకున్న భాష కాదు. అంతకు ముందు నెబుకద్నెజరు కలల భావం దానియేలు ఎలా చెప్పగలిగాడు? పరిశుద్ధాత్మ వల్లనే. ఈ రాత చదివి అనువదించిన వాని మెడలో బంగారు గొలుసు వేస్తానంటున్నాడు. అది రాజకీయాధికారాన్ని చూపుతుంది. ఆస్థాన జ్ఞానులకు ఆ రాత చదవటం రాదు, అర్థం చెప్పటం అసలే రాదు. అప్పుడు రాజమాత అక్కడికి వచ్చింది. ఆమె వచ్చి దానియేలు విషయం బెల్షస్సరుకు జ్ఞాపకం చేసింది. దానియేలు పరిశుద్ధాత్మ గలవాడు. నెబుకద్నెజరు మునుపు దానియేలు ప్రతిభను గుర్తించాడు. దానియేలు అప్పుడు నెబుకద్నెజరు కలలకు దర్శనాలకు అర్థం చెప్పాడు అని మునుపటి విషయాలన్నిటినీ అతనికి వివరించి చెప్పినప్పుడు బెల్షస్సరు ఆమె సలహాను అంగీకరించాడు. దానియేలు గొప్ప జ్ఞాని అని గ్రహించిన వాడై రాజు అతణ్ణి పిలిపించి మాట్లాడాడు. రాజమాతకు దానియేలు ప్రజ్ఞయందు మంచి నమ్మకం ఉంది. ఆస్థాన జ్యోతిష్కులు, మంత్రజ్ఞులు దానియేలు చేసింది చెయ్యలేకపోయారు. దానియేలు వచ్చి బెల్షస్సరు ఎదుట ఒక గొప్ప ప్రసంగం చేశాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం నుండి వివరాలు వినండి. దానియేలు అంటున్నాడు, రాజా, నీ దానములు నీ వద్దనే ఉంచుకో, నీ బహుమానాలు మరి ఎవనికైనా ఇచ్చుకో. అయితే నేను ఈ రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్తాను. రాజా చిత్తగించు. మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి అయిన నెబుకద్నెజరుకు ఇచ్చాడు. దేవుడు అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరాడో వారిని చంపాడు, ఎవరిని రక్షించగోరాడో వారిని రక్షించాడు, ఎవరిని హెచ్చించగోరాడో వారిని హెచ్చించాడు, ఎవరిని పడవేయగోరాడో వారిని పడేశాడు. కాబట్టి సకల రాష్ట్రములు, జనులు, ఆయా భాషలు మాట్లాడేవారు అతనికి భయపడుతూ అతని ఎదుట వణుకుతూ ఉండేవాళ్లు. అయితే అతడు మనస్సున అతిశయించి బలాత్కారము చేయడానికి అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని వద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాడు. అప్పుడతడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనస్సు గలవాడయ్యాడు. మహోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యములలో ఏలుతూ
ఎవరిని స్థాపించగోరుతాడో వారినే స్థాపిస్తాడని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసిస్తూ పశువుల వలె గడ్డిమేస్తూ ఆకాశపు మంచుచేత తడిసిన శరీరము గలవాడయ్యాడు. బెల్షజరు, అతని కుమారుడవైన నీవు ఈ సంగతి అంతా ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనకుండా పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు. ఎట్లనగా నీవు, నీ అధిపతులు, నీ రాణులు, నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణములలో ద్రాక్షరసము పోసుకుని తాగాలని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో తాగుతూ చూడనైనా వెనునైనా గ్రహింపనైనా చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనే వాటితో చేయబడిన దేవతలను స్తుతించారు. కాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. చూచారా శ్రోతలు, దానియేలు ప్రసంగం ఎంత నిర్మోహమాటంగా ఉందో. అతనికి రాజీపడే మనస్తత్వం లేదు. రాజైనా మరెవరైనా నిశ్చయంగా సత్యాన్నే బోధిస్తాడు. బాప్తిస్మకుడైన యోహాను అలానే బోధించాడు. ప్రవక్తలందరూ నిర్భయంగా, నిర్మోహమాటంగా, నిష్పాక్షికంగా బోధించారు. బెల్షస్సరుకు దానియేలు ఏమి చెబుతున్నాడు? రాజా, నీవెందుకు ఇంత అధోగతికి దిగజారావో యోచించుకో. నీ తాత పాపమే అక్షరాలా నిన్ను ఆవేశించింది. నీ హృదయంలో తగ్గింపు లేదు. నీ తాతకు ఏం జరిగిందో అది వినైనా బుద్ధి తెచ్చుకోవు. దేవుని కంటే నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు. దేవుని సేవోపకరణములను అపవిత్రం చేశావు. యెహోవా దేవుణ్ణి అవమానపరుస్తూ విగ్రహాలను ఘనపరుస్తున్నావు. నిన్ను ఇంతగా ఆశీర్వదించిన యెహోవా దేవుణ్ణి, సత్య ఏక దేవుణ్ణి నీవు మహిమపరచలేదు. 1 కొరింథీ 8:4-7 వరకు. లోకమందు విగ్రహము వట్టిదని, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవతలనబడిన వారు, ప్రభువులనబడిన వారు అనేకులున్నారు. ఆకాశమందైనా భూమి మీదనైనా దేవతలనబడినవి ఉన్నా మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగింది. ఆయన నిమిత్తము మనమున్నాము. మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగింది. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అవును, బెల్షస్సరుకు అసలే లేదు. అపొస్తల కార్యములు 17:25-29 వరకు. దేవుడు అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేశాడు. ఆయన మనలో ఎవరికీ దూరముగా ఉండేవాడు కాడు. మనమాయన యందు బ్రతుకుతున్నాము, చెలిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనమాయన సంతానము. మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనా, వెండినైనా, రాతినైనా దేవత్వమును పోలి ఉన్నవని తలంచకూడదు. శ్రోతలు, పౌలు ప్రసంగం దానియేలు ప్రసంగంలాగే ఉంది కదూ. ఇది దేవుని ఆత్మ పలికించిన మాట. హెబ్రీ పత్రిక 4:13 గొప్ప హెచ్చరిక. దేవుని దృష్టికి కనబడని సృష్టము లేదు. మనము ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు కాక తేటగా ఉన్నది. ఎవరూ దేవుని కన్నులు కప్పి దేవునితో దాగుడు మూతలాట ఆడలేరు. ప్రియ శ్రోతలు, గోడమీది రాతను చదవకముందు దానియేలు ఈ ప్రసంగం చేశాడు. వారి మనసులను ఈ విధంగా సిద్ధపరుస్తున్నాడు. చదివితే చాలదు, దాని అర్థం కూడా చెప్పాలి. దేవుడు తన ఆత్మ ద్వారా ఈ 2 దానియేలు ద్వారా చేయించాడు. ఆ రాత మానవ భాష కాదు. దానియేలుకు తప్ప మరెవరికీ అది బయలుపరచబడలేదు. దానియేలు రాతకు అర్థం చెప్పగలడు. అతడు ఆత్మపూర్ణుడు. కల్దియా, హెబ్రీ, సమరయ్య మొదలైన భాషల్లో అది ఏదీ కాదు. అది దేవుని హస్తం, దేవుని రాత. ఇది దానియేలు యొక్క సహజ శక్తి కానే కాదు, దేవుడిచ్చిన జ్ఞానం. సోదరీ సోదరులారా, దానియేలు
రాజు ఇవ్వచూపిన బహుమానాలు తిరస్కరించాడు. ఇది రాజుకు అవమానమనిపించిన భయం చేత బెల్షస్సరు ఏమీ అనలేకపోయాడు. అయినా దానియేలు ఇప్పుడు అనుభవంతో పండిపోయిన వృద్ధుడు. రాజుకు అతడేమీ భయపడడు. నెబుకద్నెజరు కాలంలో దానియేలు యువకుడు, అతని మనుమని కాలంలో తాను వయోవృద్ధుడు. తరాల మధ్య అంతరం అంటారా? ఇక్కడ అదేమీ లేదు. దానియేలు మాటలు దేవుని మాటలు, అతని స్వరం ఆత్మస్వరం. నెబుకద్నెజరు ప్రపంచ సామ్రాజ్యానికి అధినేత. అతని హయాములో అంత అధికారము గల వ్యక్తి మరెవ్వరూ లేరు. అంత్యక్రీస్తు వరకు అతని లాంటి నియంత మరొకడు ఉండడు. దానియేలు రాజు తాతను గురించి ప్రస్తావించాడు. నీ తాతను దేవుడేం చేశాడో తెలుసా? దేవుడే అతణ్ణి సింహాసనమెక్కించాడు. అతనికి దేవుడు విశ్వవ్యాప్తమైన సామ్రాజ్యమిచ్చాడు. నీ తాత అనుభవాలు ఎలాంటివో నీవు తెలుసుకో. శ్రోతలు, దానియేలు ప్రసంగం ఎంతో ఘాటైనది గదు. దానియేలు తేటగా సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు నెబుకద్నెజరుకు ఇచ్చిన రాజ్యాధికారమది. నెబుకద్నెజరు ఏది తలుచుకుంటే అదే చేశాడు. అతని తలంపే శాసనం, అతని కోరికే చట్టం. అయితే ఏం జరిగింది? ఎప్పుడైతే నెబుకద్నెజరు గర్వంతో నిండిపోయాడో దేవుడు అప్పుడే అతని నెత్తిన మొట్టాడు. 7 సంవత్సరాలు అతని బ్రతుకు విషాదమయమైంది. వెనకటి చరిత్ర బెల్షస్సరుకు సైగ చేస్తోంది. రాజా, నీ తాతకు పట్టిన గతే నీకు పడుతుంది, జాగ్రత్త అని దానియేలు హెచ్చరిస్తున్నాడు. నీవు తాగుబోతువై గర్వించి ఉన్మాదం ముదిరి తాతలాగా పిచ్చివాడివైపోతావు. శ్రోతలు, బెల్షస్సరు నిజంగా అహంకారి. తాతకు జరిగింది తెలిసినా అతడు గుణపడలేదు. తానిప్పుడు మరీ బరితెగిపోయాడు. యెరూషలేములోని దేవాలయమందలి పాత్రలను తన తాత ఎన్నడూ ముట్టలేదు గాని ఈ మనుమడు వాటిలో మద్యం పోసి తన స్నేహితులతో కలిసి తాగుతున్నాడు. ఇది అపచారం. సత్య ఏక దేవునిపై ధిక్కారమా? దేవుణ్ణి అపహసిస్తాడా? అంత సాహసమా? అలా చెయ్యకూడదని తెలిసి కూడా అదే పని చేస్తున్నాడు. తెలిసి కూడా చెయ్యకూడనిది చేస్తే దేవుడు అలాంటి వ్యక్తి మీదికి తన చెయ్యి ఎత్తుతాడు. మహాశ్రమల కాలంలో ఏం జరుగుతుంది? వెలుగును తిరస్కరించిన వారికి దుర్గతి ప్రాప్తిస్తుంది. అపొస్తలుడైన పౌలు 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు ఏమన్నాడు? నశిస్తున్నవారు తాము రక్షించబడడానికి సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోయారు గనుక ధర్మవిరోధి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో నానావిధములైన సూచక క్రియలతో మహత్కార్యములతో దుర్నీతిని పుట్టించే సమస్త మోసముతో నశిస్తున్న వారిలో సైతాను కనపరచే బలమును అనుసరించే ఉంటుంది. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఇది సంగతి. దేవుడు పనిచేసే విధానమేమిటో దానియేలు బెల్షస్సరుకు బోధిస్తున్నాడు. ఇదే బోధను అపొస్తలిక ప్రముఖుడైన పౌలు పునరుద్ఘాటించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, నేను నా తండ్రి నామమున వచ్చాను, మీరు నన్ను అంగీకరించరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాణ్ణి అంగీకరిస్తారు. సత్యాన్ని తిరస్కరించిన వారు సైతాను బోధకు తలుపులు బార్లాగా తెరిచిన వారవుతారు. అందుకే సైతానుకు విశేష ప్రచారం ప్రజల మధ్య జరుగుతున్నది. సోదరీ సోదరులారా, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు ఎడతెగక వింటూ ఉండండి. మనుషుల అభిప్రాయాలు, మానవులు కల్పించిన సిద్ధాంత రాద్ధాంతాలు మనకు వద్దు. దేవుడు ఏమి చెబుతున్నాడో అది మనకు కావాలి గాని వారు వీరు ఏమి చెబుతున్నారు అనేది మనకు అనవసరం. దానియేలు తన ప్రసంగం ముగిస్తున్నాడు. ఇక గోడమీది రాత చదువుతాడు. దానియేలు అన్నాడు, రాజా, ఆ హస్తం దేవునిది, ఆ రాత దేవుని రాత. గోడమీది దేవుని రాత నేను చదివి నీకు దాని అర్థం బోధపరుస్తాను.
ఏ దేవుణ్ణి నీవింతవరకు అపహాస్యం చేశావో ఆ దేవుని చేతి రాత నేను చదివి చెప్తాను. దేవుడు తన సత్యాన్ని బయలుపరిస్తే దాన్ని అంగీకరించాలి, లేదా ఆ సత్యమే నీకు తీర్పు చెబుతుంది. సోదరీ సోదరులారా, గోడమీది రాత ఏమిటనుకున్నారు? మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. దీని వివరణ వచ్చే పాఠంలో వింటాము. శ్రోతలు, ఒక్క విషయం మాత్రం జ్ఞాపకముంచుకోండి. బబులోను రాజ్యం గతించింది, కాని బబులోను మనస్తత్వం ఇంకా ఈ లోకంలో నిలిచి ఉంది. యేసుక్రీస్తు వచ్చే వరకు అది పోదు, ఉంటుంది. బబులోను తరువాత మాదీయ పారసీక రాజ్యం వచ్చినా దానికి కూడా బబులోను మనస్తత్వమే ఉంది. తరువాత గ్రీసు, రోము, వీటన్నిటిలో బబులోను మనస్తత్వమే నిండి ఉంది. ఈ యుగ సమాప్తిలో బబులోను మనస్తత్వం పరాకాష్ఠకు చేరుకుంటుంది. అప్పుడు పాపపురుషుడు లేస్తాడు, వాడే అంత్యక్రీస్తు. అయితే ఈ యుగ సమాప్తిలో యేసుక్రీస్తు తాను ఏర్పరుచుకున్న వారిని పైకి ఎత్తుకుపోతాడు. అదే ఆయన సంఘం, యేసుక్రీస్తు యొక్క శరీరం. ఈ బెల్షాజరు రాబోయే అంత్యక్రీస్తుకు ముందు గుర్తు. వాడు లోకములోని జాతులన్నిటినీ సమీకరిస్తాడు. బబులోను రాజకీయాలకు, క్రీస్తు విరోధ కార్యక్రమాలకు అంత్యక్రీస్తు ఆధిపత్యం వహిస్తాడు. వాడు దేవుని పరిశుద్ధ వస్తువులపై ఇలాగే చేయి వేస్తాడు. అబ్రహాము, ఇస్సాకులకు దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని తాను దురాక్రమణ చేయడానికి పూనుకుంటాడు. బెల్షాసరులాగే వాడు దేవాలయాన్ని అపవిత్రం చేస్తాడు. అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. అతడు విచ్చలవిడిగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలును హింసిస్తాడు. అప్పుడు యేసు ప్రభువు వచ్చి బబులోను తత్వాన్ని పూర్తిగా లయం చేస్తాడు. ప్రకటన గ్రంథం 16, 17, 18 అధ్యాయాలలో దీని వివరణ ఉంది. దానియేలు 2వ అధ్యాయంలోని ప్రతిమను పైనుండి వచ్చిన రాయి ఎలా వెరగ్గొట్టి పొడిగా చేసిందో ప్రకటన గ్రంథంలో ఇది ఎలా నెరవేరిందో మనం చూడగలం. అలాగే దానియేలు 4వ అధ్యాయంలో వృక్షం నరికివేయబడింది. దాని నెరవేర్పు కూడా ప్రకటన గ్రంథంలో ఉంది. 5వ అధ్యాయంలో బబులోను పూర్తి పతనం చూపబడింది. పాలస్తీనా, కనాను, పరిశుద్ధ స్థలం చుట్టూరా నేటి వరకు చరిత్ర తిరుగుతూ ఉంది. దేవుని ప్రవచనాత్మక కార్యక్రమాన్ని మనం తేటగా చూడగలం. మానవుని సమస్యలన్నిటికీ పరిష్కారం ఈ ప్రవచనాలలో దొరుకుతుంది. యేసు ప్రభువు వచ్చే వరకు ఈ సమస్యలు అంతరించవు. సోదరీ సోదరులారా, ముగింపులో ప్రతి ఒక్కరిని ఇదే ప్రశ్న ఎదుర్కొంటుంది. ఈ విషయమే మీకు గుర్తు చేస్తున్నాము. కడవరి కాలపు సంఘటనలను గురించి నేను సిద్ధపడుతున్నానా? యేసు ప్రభు త్వరలో రానై ఉన్నాడు. ఆయన వచ్చి తన ప్రియ సంఘమైన మనల్ని ఎత్తుకుపోతాడు. మనము ఆయన న్యాయపీఠము ఎదుట హాజరవుతాము. అయితే దిగబడిపోయిన వారు శ్రమల కాలపు తీర్పును అనుభవించాల్సి ఉంది. సోదరా, సోదరి, యేసుక్రీస్తును కలుసుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడుతున్నావా? ముగింపులో ఒక్క మాట. దేవుడు సార్వభౌముడు. అలనాడు బబులోను రాజ్యాధికారం ఆయన చేతిలో ఉంది. ఆయన మానవ చరిత్ర అంతటికీ దేవుడు. చరిత్రలో ప్రవేశించిన దేవుడు. సకల జాతుల భవితవ్యం ఆయన చేతిలోనే ఉంది. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు నేడు మన సమకాలికుడు. సమస్తము ఆయన చేతిలోనే ఉంది. ఆయన వేలి కదలిక చొప్పున సమస్తము నడుస్తోంది. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. రాజుల రాజుగా సిద్ధపడి ఉందాము మనమందరం.
సిద్ధపడి ఉందాము. నీవు సంసిద్ధుడైక సిద్ధపరచు ప్రభు రాకడకి సమీపం. ఒకనాడొస్తాను రాజుల రాజుగా సిద్ధపడి ఉందాము. సిద్ధెలను కొదువ కాకుండా సిద్ధపడి ఉందాము. తలాంతులను భూమిలో రాయకుండా సిద్ధపడి ఉందాము. మనమందరము యేసుని చూడ సిద్ధపడి ఉందాము. నీవు సంసిద్ధుడైక సిద్ధపరచు ప్రభు రాకడకి సమీపం. ఒకనాడొస్తాను రాజుల రాజుగా సిద్ధపడి ఉందాము. వారనేకులు కడపటి వారగుతురు సిద్ధపడి ఉందాము. కడవరకుండు వారు సంతోషించెదరు సిద్ధపడి ఉందాము. మనమందరము యేసుని చూడ సిద్ధపడి ఉందాము. నీవు సంసిద్ధుడైక సిద్ధపరచు ప్రభు రాకడకి సమీపం. ఒకనాడొస్తాను రాజుల రాజుగా సిద్ధపడి ఉందాము. ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ప్రస్తుతం మీరు వింటున్న దానియేలు గ్రంథ వర్తమానాలపై గొప్ప దేవుడు అనే చిన్న పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నాం. ఈ పుస్తకం మీ విశ్వాస జీవితంలో ఎదురయ్యే పరీక్షా పరిశోధనల్లో విజయం సాధించడానికి ఎంతో సహాయపడగలదు. గొప్ప దేవుడు అనే ఈ చిన్న పుస్తకం ఉచితంగా పొందగోరేవారు ఈ రోజు మాకు రాసి మీ పేరును అమలు చేయించుకోవచ్చు. మా చిరునామా ప్రేమధార, విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 5,17,000.